హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా వీఆర్ వెరీ సారీ అండి. ఛానల్లో ఒక ప్రాబ్లం ఉందని ఇప్పటివరకు నేను రూపా గారు కూడా గమనించలేదు. ఎవరో తెలియని అన్నౌన్ పర్సన్స్ మాకు వచ్చిన మెసేజ్ల కింద వల్గర్గా కొంతమందికి మెసేజ్లు పెట్టడం జరిగింది. అది ఈరోజే నేను రూపా గారు కూడా నోటీస్ చేశాము. ఎందుకంటే మాకు మీ నుంచి వచ్చే మెసేజ్లు వస్తాయి, కానీ దాని కింద మీరు ఇచ్చే రిప్లైస్ కానీ వేరే వాళ్ళు మీకు పెట్టే కామెంట్స్ కానీ మాకు నోటిఫికేషన్ రాదు. కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా ఆ ప్రాబ్లమ్ని చూడలేకపోయాము. ఈరోజే నార్మల్గా మెసేజ్లు చెక్ చేస్తూ ఉంటే అలాంటి మెసేజ్ ఒకటి మాకు కనిపించింది. దాని ద్వారా మెసేజ్లన్నీ చెక్ చేస్తే చాలామంది వాడు చాలామందికి కూడా అసభ్యకరంగా మెసేజ్లు పెట్టాడు. దీనికి ముందుగా మీరందరూ మమ్మల్ని క్షమించాలండి. మేము ఈ సమస్యను అసలు చూడలేకపోయాము, గమనించలేదు. మెయిన్ గమనించి ఉంటే దీని మీద ఎప్పుడో మేము రిపోర్ట్ చేసేవాళ్ళం. వీఆర్ వెరీ 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 సారీ అండి. ఆ అసభ్యకరమైన వ్యక్తి అతను ఎవరైతే ఉన్నాడో అతని వల్ల ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మా ఛానల్ ద్వారా మీరు మా స్టోరీస్ నచ్చి మీకు మెసేజ్లు పెడితే వాడు మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడుతూ మెసేజ్లు పెట్టడం అన్నది మేము అసలు తీసుకోలేకపోతున్నాము. మేము ముందు చూడలేకపోయాము. ఐఎమ్ వెరీ 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 సారీ అండి. అండ్ మోనికా గారు, మీరు నాకు కానీ రూపా గారికి కానీ చాలా ఇష్టమైన లిజనర్ అండి. ప్రతి స్టోరీకి మీరు మెసేజ్ పెడతారు. మీ మెసేజ్ కోసం నేను రూపా గారు కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఈరోజు బై మిస్టేక్ ఆ వ్యక్తిని బ్లాక్ చేయబోయి మీ మెసేజ్లు కూడా బ్లాక్ అయిపోయాయండి. ఐఎమ్ వెరీ సారీ అండి. ప్లీజ్ మీరు ఈ ఐడి నుంచి కాకుండా వేరే ఐడి నుంచి మీరు మాకు మెసేజ్ చేయగలరు అనుకుంటున్నాను. ఒకవేళ అలా కుదరకపోతే నా ఛానల్కైనా మీరు మెసేజ్ చేస్తే రూపా గారికి ఆ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేస్తాను. కానీ మీ కామెంట్ గురించి మాత్రం నేను రూపా గారు కూడా చాలా చాలా ఎదురు చూస్తుంటాం. ప్లీజ్ మోనికా గారు, మీరు రూపా గారి ఛానల్కి మెసేజ్ చేస్తే ఇంకా అది మాకు కానీ వేరే ఎవరికి కానీ కనిపించదు. పొరపాటున బ్లాక్లోకి వెళ్ళిపోయింది. అది తీద్దామన్నా కూడా మాకు వర్క్ అవ్వలేదు. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మాది ఒక చిన్న మనవి అండి. మా ఛానల్లో మీరు కామెంట్ పెట్టినప్పుడు మీకు ఎవరైనా వేరే వాళ్ళు రిప్లై ఇచ్చినట్లయితే, అంటే ఇలాగ అసభ్యకరంగా వేరే విధంగా హాయ్ హలో కలుద్దామా ఇటువంటి టైప్లో ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే వెంటనే మాకు రిప్లై కాదండి, ఛానల్ కింద డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి. మేము వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవడో పోరంబోకు విధవ అలాగే పెడతాడు అని అస్సలు వదిలేయొద్దండి. ఎందుకంటే అలాగా ప్రతి ఒక్కరికి వాడు మెసేజ్ పెడుతూ ఉన్నాడు. అలా ఒక్కడిని కాదు, ఈరోజు నేను చాలామందిని గమనించాను. సో వాళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇలాంటి వాళ్ళని ఆపలేం కదా. ఎవడో ఒక ఎదవ ఉంటాడు, ఖచ్చితంగా పెడతాడు. సో అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఆ నోటిఫికేషన్స్ మీకు రాకుండా వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం మేము ప్రయత్నిస్తాము. సో ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా మమ్మల్ని అర్థం చేసుకుని మీ సపోర్ట్ ఎప్పట్లాగానే ఇలానే మాకు ఇస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీలో పార్ట్ 73కి వెళ్ళిపోదామండి. ఈ స్టోరీ రైటర్ మీకు తెలిసిన వారే, రూపలావణ్య వాయిస్ ఇస్తున్నది. మీరు ఎంతగానో అభిమానిస్తూ మీ సపోర్ట్ అందజేస్తున్న మీ లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. కల్పన డెవిల్ మాయాలని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. అలాగే మమ్, ఏవైనా అవసరమైతే కాల్ చేయండి అని మాయాని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు డెవిల్. వెళుతుంటే వాళ్ళనే చూస్తూ అక్కడ వసంతని ట్రీట్ చేస్తున్న రూమ్కి ఆపోజిట్ చైర్లో కూర్చుంటారు కల్పన, కార్తీక్. ఏమైనా నువ్వు అలా రియాని కొట్టకుండా ఉండవలసింది కార్తీక్. అజ్జు, మాయ, నేను అందరం ఉన్నాం. తనకి చాలా ఇన్సల్ట్గా అనిపిస్తుంది కదా. కార్తీక్ కొన్ని క్షణాలు కామ్గా ఉండి, నిజమే అత్తయ్య, కానీ వాళ్ళ మాటలు విన్నావుగా. అసలు మనం అందరం ఉన్నప్పుడే ఇలా మాట్లాడితే ఎవరైనా లేనప్పుడు
కనీసం అజ్జుకి మాయ అంటే ఎంత ఇష్టమో కూడా తెలుసు రియాకి. అయినా కూడా ఇలా అంటాడు బాధగా. ఆల్రెడీ ఎవరూ లేనప్పుడు మమత మాయాని అన్న మాటలు గుర్తు వచ్చి సైలెంట్ అవుతుంది కల్పన. నిజమే, కానీ కనీసం వసంత గారిని చూద్దామని వచ్చారు కదా, పాప చూడకుండానే పంపించేశావు. వదిన ఫీల్ అయి ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఈ మంచితనమే వద్దు అనేది మీకు అనుకి. నిజంగా మావయ్య మీద అంత అభిమానం ఉన్నవాళ్ళే అయితే నేను వెళ్ళిపోమన్నా కూడా ఒక్కసారి అయినా బయట నుండి చూసి వెళ్తాము అని చూసి వెళ్ళేవాళ్ళు. అంతేకాని వచ్చిన పని మర్చిపోయి మాయాన్ని అనుకుంటూ నిల్చుని ఉండేవాళ్ళు కాదు. వదిలేసేయండి ప్లీజ్ అని తన ఫ్యామిలీ అంతా ఎందుకు ఇలా అయ్యారా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు కార్తీక్. అతని ఫీలింగ్స్ కల్పనకి అర్థమవుతూ ఉంటే ఆవిడ కూడా కామ్ అయిపోతుంది. జీప్ ఎక్కి కూర్చున్నాక డెవిల్ అతని వైపు డోర్ దబాల్మని సౌండ్ వచ్చేలా వేసేసరికి గట్టిగా కళ్ళు మూసుకుని ఉలిక్కి పడుతుంది మాయా. అదేంటి, ఇంతకు ముందు నేను అలా డోర్ గట్టిగా వేస్తే నా ఫేవరెట్ జీప్ అని అంతెత్తున ఎగిరాడు, ఇప్పుడు తనే అలా చేస్తున్నాడు అని అనుమానంగా డెవిల్ని చూస్తే కోపం అంతా చేతుల్లో చూపిస్తూ ర్యాష్గా జీప్ స్టార్ట్ చేసి ఫోర్స్గా ఫోన్ ఇస్తాడు. ఇంతకు ముందు 2 సార్లు ఇదే జీప్లో పీకల వరకు తెచ్చుకోవడం గుర్తొచ్చి గుటకలు మింగుతూ ఉంటే కాసేపు ముందు వచ్చిన ధైర్యం ఎక్కడికి పోయింది డార్లింగ్ అంటూ వచ్చి పలకరిస్తుంది అంతర్. నువ్వు ఉండవమ్మా, వచ్చేసావు తుదు అని అంటూ అందరినీ అరుస్తూ కూడా పట్టించుకోకుండా విండోలోంచి బలవంతంగా తోసేసి క్లోజ్ చేస్తుంది మాయా. వాళ్ళు అన్నవన్నీ మమత రియా అన్నమాట. నిజాలే అని ఒప్పుకుంటున్నావు కదా, మరి ఇంకెందుకు ఇక్కడ ఉండడం, పో మళ్ళీ మీ ముంబైకి అంటాడు చూపు తిప్పకుండా డ్రైవ్ చేస్తూ డెవిల్. ఓకే, సార్కి కోపం అందుకొచ్చిందా అనుకుంటూ నేనెందుకు వెళ్తాను, వెళ్ళను కాక వెళ్ళను. అయినా నేను అలా అన్నది కూడా మీకోసమే కదా డెవిల్ గారు అని సాగదీస్తుంది. నా కోసం ఏంటి, తిక్క తిక్కగా ఉందా? నిజం డెవిల్ గారు, అంటే ఎంతైనా మీకు కాబోయే భార్య కదా, అలా మా అందరి ముందు కొట్టి పరువు పోతే మీకే బాధగా అనిపిస్తుంది కదా. రాక్షసి ఆ ఒక్క పాయింట్ పట్టుకుని 10 సార్లు అంటుంది. మామూలు కొవ్వు కాదు, నీ పని చెప్తానే అనుకుంటూ నిజమే, నేను ఆ విషయమే మర్చిపోయాను. రియాకి అసలు నేను తనని పెళ్లి చేసుకుంటున్న విషయమే చెప్పలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే చెప్పాలి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది, కొంతమంది పొగరు కూడా తగ్గుతుంది అని కావాలనే పళ్ళు కొరుకుతూ ఇంటి ముందు జీపాపి కోపంగా దిగి మాయాని వదిలేసి మరీ లోపలికి వెళ్ళిపోతాడు డెవిల్. అయ్యిందా, బాగా అయ్యిందా? ఇప్పుడు ఆ రియాకి నిజంగానే చెప్పేస్తే ఆ పెళ్ళి ఇంకా మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోతుంది. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, ఊరుకో అని అరుస్తుంది అంతర్. పాపం అలా తోసేసినా ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటే ప్రేమగా చూసి థ్యాంక్స్ అంతర్ అని కళ్ళ నీళ్లతో చెప్పి డెవిల్ దగ్గరికి పరిగెడుతుంది మాయా. కానీ అప్పటికే డెవిల్కి బాగా ఖాళీ తిన్నగా హాల్లోనే ఉన్న రియా దగ్గరికి పోయి, రియా నాకు హెల్ప్ కావాలి అంటాడు పక్కనే ఎవరూ లేకపోవడంతో. డెవిల్ మాట్లాడటమే చాలు అని, చెప్పు బావా అంటుంది పెద్ద కళ్ళతో రియా నవ్వుతూ. దానితో ఆమెకు సీక్రెట్గా విషయం చెప్పి, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తే మీ నాన్న బయటికి వస్తాడు, ఏమంటావు అని అనేలోపే బయట నుండి మాయ పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తుంది. ఇద్దరిని చూసి నాకు ఓకే బావా అని కావాలని దొరికిందే ఛాన్స్ అని మాయ చూస్తుండగా గట్టిగా హక్ చేసుకుంటుంది రియా. గుమ్మం దగ్గర ఆగిపోయి ముందు షాక్లో తర్వాత కోపంగా చూస్తుంది మాయా. డెవిల్ కూడా రియా అలా సడన్గా హక్ చేసుకుంటుందని ఊహించక పాపం తెల్లమొహం వేసుకుని 2 చేతులు పైకెత్తేసి చూస్తూ ఉండిపోతాడు. బావా, మాయ మనల్ని చూస్తుంది, నువ్వు ఇప్పుడు నన్ను గాని హక్ చేసుకోకపోతే మళ్ళీ తనకి అనుమానం వస్తుంది, చూసుకో అంటుంది రియా గుసగుసగా. డెవిల్ వెంటనే షాక్ నుండి బయటికి వచ్చి మాయాన్ని చూస్తాడు.
మాయా ఫేస్ చూసేసరికి నిజంగానే అప్పటికే మొహం వాడిపోయి వాళ్ళనే సీరియస్గా చూస్తూ కనిపిస్తుంది. అబ్బా, ఎంత క్యూట్గా ఉంది నా బుజ్జమ్మ, అలిగినా కోపంగా ఉన్నా కూడా భలే ఉంటుంది కదా అని మెల్లిగా కొనుగుతాడు డెవిల్. ఆ మాటలు దూరంగా ఉన్న మాయకి వినిపించకపోయినా ఆల్రెడీ బల్లిలా అతుక్కుపోయిన రియా చెవిలో పడతాయి. కోపంగా పళ్ళు కొరుకుతూ, నువ్విలా పొగుడుకుంటూ ఉంటే నువ్వు చెప్పిన ప్లాన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు బావా. నేను చెప్పినట్లు చేస్తేనే అవుతుంది. మరి నీ ఇష్టం. తనకు అనుమానం రాకముందే నన్ను గట్టిగా హక్ చేసుకో ఇప్పుడు అంటుంది. కష్టంగా ఉన్నా అది నిజమే అనుకుంటూ మాయాన్ని చూసేసరికి కళ్ళు ఎర్రగా చేసుకుని ముక్కు ఎగబీలుస్తూ కోపంగా వాళ్ళ వైపే వస్తూ కనిపిస్తుంది. ఇంకేం ఆలోచించకుండా చిన్నగా నవ్వుకుని వెంటనే రియా వీపు చుట్టూ తన 2 చేతులు బిగిస్తాడు డెవిల్. అంతే, వాళ్ళ వైపే వస్తున్న మాయ అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఆమెకి కూడా తెలుసు డెవిల్ అదంతా కావాలని నాటకం ఆడుతున్నాడని. కానీ అది నాటకమే అయినా కూడా అలా రియాని హక్ చేసుకోవడం మాయాకి నచ్చక చాలా బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే పరిగెత్తుకుంటూ స్టెప్స్ ఎక్కి వాళ్ళ రూమ్ వైపు వెళ్ళిపోతుంది. రియా కన్నింగా నవ్వుకుంటే మాయ వెళ్ళిపోగానే చప్పున 2 చేతులు తీసి, లే రియా, మాయ ఫీల్ అవుతున్నట్లుంది, నేను వెళ్ళాలి అంటూ రియాని వెనక్కి జరుపుతాడు డెవిల్. మాయా కళ్ళల్లో చివరిగా కనిపించిన కన్నీళ్లే గుర్తు వస్తాయి డెవిల్కి. అలా చిరాగ్గా తోసేసి వెళ్ళిపోతూ ఉంటే గట్టిగా డెవిల్ చేయి పట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది రియా. రాబర్ట్ వాళ్ళు సేఫ్గా ముంబై చేరిపోతారు. అప్పటికి రాబర్ట్కి బుల్లెట్ తగిలి చాలా రోజులు అవ్వడం వల్ల ఆల్మోస్ట్ తగ్గి లీజా హెల్ప్ చేస్తే మెల్లిగా లేచి కూర్చుంటూ ఉంటాడు. దగ్గరికి వచ్చినట్లు వచ్చి దూరం అయిపోతున్నావు. ఇంకా ఎన్ని రోజులు మన మధ్య ఈ దూరం? నీకోసం నేను ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తూ ఉంటాను అని రాబర్ట్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా లీజా డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. అప్పటి వరకు ప్రేమగా చూసిన ఒక ఫోటోని వాళ్ళ అమ్మకి కనబడకుండా పిల్లో కింద దాచేస్తాడు రాబర్ట్. వసంత్ లేచాడట. ఇప్పుడంతా బాగానే ఉంది, ఇప్పుడైనా కాస్త తిను రాబర్ట్ అంటుంది లీజా. మా ప్లీజ్ పెద్దనాన్న, చిన్నప్పటి నుంచి అలా పిలవడం అలవాట్లేండి. వచ్చి నన్ను కలిసి మాట్లాడే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు చిరాగ్గా. అలా అంటావేంటి రాబర్ట్? వసంత్ అంతలా చేసింది నీకోసమే కదా. నీకు తెలుసు కదా వసంత్కి అజిత్ కంటే కూడా నువ్వే ఎక్కువ ఇష్టమని. మరి నీకు కూడా తెలుసు కదమ్మా నాకు కూడా డాడీ కంటే వసంత్ పెద్దనాన్న అంటేనే ఇష్టమని. మరి ఆయనకి అలా ఉంటే నాకు ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పు అంటాడు. ఇక మామూలుగా చెప్తే రాబర్ట్ వినడని వాళ్ళ నాన్న మైకేల్తో చెప్పించాలని అక్కడ నుండి వెళ్ళిపోతుంది లీజా. మాయా వెళ్ళిపోగానే చప్పున 2 చేతులు తీసి, లే రియా, మాయా ఫీల్ అవుతున్నట్లుంది, నేను వెళ్ళాలి అంటూ రియాని వెనక్కి జరుపుతాడు డెవిల్. మాయా కళ్ళల్లో చివరిగా కనిపించిన కన్నీళ్లు గుర్తు వస్తాయి డెవిల్కి. అలా చిరాగ్గా తోసేసి వెళ్ళిపోతూ ఉంటే గట్టిగా డెవిల్ చేపట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది రియా. ఏంటి అంటాడు చురుగ్గా చెయ్యి వైపు రియా వైపు చూసి. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి? అక్కడ మాయ ఫీల్ అవుతూ ఉంటే వెళ్ళి సారీ, అదంతా అబద్ధమని చెప్పాలి కదా. అలా చెప్తే ఇలా చేయడం ఎందుకు? అంత వేస్ట్ కదా. అసలు మాయ అలా పొసెసివ్గా ఫీల్ అవ్వాలనే కదా నువ్వు అడిగింది అనగానే నిజమే కదా అనిపిస్తుంది డెవిల్కి. బాగా కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మాయ ఫీల్ అయినా ఇంకో 2 రోజులు నువ్వు నేను క్లోజ్గా ఉండడం చూసి తానే వచ్చి నీకు వెళ్ళిపోయినందుకు సారీ చెప్తుంది చూడు. అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ అలా చెయ్యకుండా ఉంటుంది. లేదంటే నీ ఇష్టం అని చెయ్యి వదలగానే, నిజమే రియా, నేను కాస్త గట్టిగా ఉంటే గాని దానికి బుద్ధి రాదు, అలాగే చేయాలి అని మళ్ళీ కోపంగా ఫేస్ పెట్టుకుని పైకి వెళ్తాడు డెవిల్. ఈ 2 రోజుల్లోనే ఆ మాయాని ఇక్కడ నుండి పూర్తిగా పంపించేస్తే అప్పుడు తెలుస్తుంది దానికి ఈ రియా అంటే ఏంటో. చా, అయినా నేను కూడా అప్పుడు అలా బావ చెప్పినట్లు విని ఉండవలసింది కాదు. లేదంటే ఈ పాటికి నాకు బావకి ఎప్పుడో పెళ్ళైపోయేది. నిజంగా లవ్ చేస్తుంది అనుకున్నా, కానీ ఏకంగా బావనే చంపాలని వచ్చి చూసింది అని మాయాని తిట్టుకుంటూ మమతకి విషయం చెప్పడానికి వెళ్ళిపోతుంది రియా.
ఎంత గట్టిగా ఉండాలి అని అనుకున్నా పాపం బుజ్జమ్మ ఏడుస్తుంది అనుకుంటూ ఇంకా ఏడిపించకూడదు అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తున్నాను. ఎందుకే రాక్షసి, అందరి మాటలు పట్టించుకుని నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు? డాడీ అలా అంటే నాకు చెప్పాలి కానీ ఇలా దూరంగా వెళ్ళి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావా అని పాపం మాయ లోపల ఎంతలా ఏడుస్తుందని కంగారుగా పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి ఫుల్ షాక్లో డెవిల్ నోరు తెరిచేస్తాడు. రూమ్ అంతా చీకటిగా ఉండి మల్టీ కలర్స్లో ఉండే క్యాండిల్స్ వెలిగించి రూమ్ అంతా నిండిపోయి ఉంటాయి. ఆ చీకట్లో మాయ ఎక్కడుందో కూడా కనిపించకపోతే మెల్లిగా అడుగు వేసుకుని లోపలికి వెళ్తాడు. డోర్ నుండి 4 అడుగులు ముందుకు వేయగానే వెనక డోర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి షాక్ అయి చూస్తే ఏమైందో తెలిసేలోపే 50 కేజీల మల్లి చెండు వచ్చి గట్టిగా అతని హృదయానికి గుద్దుకుంటుంది. అతని పెదవులు విచ్చుకుంటే మత్తైన సువాసన నాసికని చేరుతుంది. హత్తుకున్న అతని చేతులకి ఆమె నడుము చల్లగా తగిలి చీరలో ఉందని తెలుస్తుంటే చిన్న వెలుగులో సింధూర రంగు చీరలో ఆమె వెనక భాగం కనిపించి ఊపిరి ఆగిన అనుభూతి అతనిది. ఆమె మెత్తటి స్పర్శలో అతని శరీరం సన్నగా వణుకుతుంటే ఆమె కౌగిలిలో తేడా ఖచ్చితంగా తెలుస్తూ నవ్వుకుంటాడు. అతని చేతుల ముందు కంటే గట్టిగా బిగించగానే ఆమె అచ్చేదనిత వీపు భాగం చిరు చెమటలతో తగులుతుంది. ఆమె గుండె సడి ఆ చిరు చెమటే ఆమె మనసులో ఏమున్నాయో చెప్పేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా నవ్వుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ కావాలా బుజ్జులు? కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఎంతమంది కామెంట్ చేశారో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తాను. ఈ రోజుకి ఈ ఎపిసోడ్తో సరిపెట్టుకోకుండా మరొక ఎపిసోడ్ కోసం అందరూ